Please subscribe Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. నా ఆత్మకథ ముఖ్యాంశాలు ఒక వీడియో చేసి తద్వారా నేను సాధించిన విజయాలు నలుగురికి తెలియజేయాలని ఉబలాట పడ్డాను. కానీ 25 సెప్టెంబర్ 2020 రాత్రి నేను జీవితంలో ఒక కొత్త కోణం దర్శించాను. ఇంట్లో అందరూ నిద్రించాక టీవీ చూస్తూ కూర్చున్నాను. గాన గంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అశ్రు నివాళులు అర్పిస్తూ టీవీ ఛానల్స్ అందరూ ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. 54 సంవత్సరాలు సుదీర్ఘమైన కెరీర్, సుమారు 40,000 పాటలు, అన్నీ ఆణిముత్యాలే. గాయకుడిగా ప్రపంచ ఖ్యాతి సంపాదించిన బాలు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించారు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనే గాక అనేక ఇతర భాషల వారిని కూడా తన గానామృతంతో ఓలలాడించిన గనుడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన జీవితంలో చివరి 2 దశాబ్దాలు పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా నిరంతరం కొత్త గాయకులను పరిచయం చేయటమే గాక తెరమరుగైన మాణిక్యాల గురించి తన జ్ఞాపకాల ద్వారా తెలియజెప్పి తన జన్మ చరితార్థం చేసుకున్న కృషీవలుడు. నేను బాల్యంలో ఘంటసాల గానామృతం ఆస్వాదిస్తూ పెరిగిన ఇంటర్లోకి వచ్చేసరికి బాలు సినీ రంగ ప్రవేశం చేశారు. ఘంటసాల గారి మరణం తర్వాత దక్షిణ భారతదేశంలో ఇతర గాయకులు చాలా వరకు చుక్కలుగా మాత్రమే వెలుగొందగా బాలు మాత్రం సినీ సంగీతానికి వెన్నెలరాజయ్యాడు. నాకు సంగీత సాహిత్యాలంటే ప్రాణం. సంగీత సాహిత్య సమ్మేళనమైన సినిమా అంటే నా ఊపిరి. ఇక గానగంధర్వుణ్ణి అభిమానించకుండా ఎలా ఉంటాను? 25వ తేదీ సెప్టెంబరు పగలంతా బిజీగా ఉన్నాను. ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తుంటే మిత్రుడు బలరాం ఫోన్ చేసి బాలు గారి మరణ వార్త చెప్పాడు. గుండె కలుక్కుమంది. అయినా దుఃఖించటానికి టైం లేక రాత్రి వరకు ఆగవలసి వచ్చింది. దుఃఖం అంటే పొర్లి పొర్లి ఏడ్చే ఏడుపుగుట్టు దుఃఖం కాదు, ఆర్ద్రతతో అనేక జ్ఞాపకాలతో కూడిన దుఃఖం. బాలు గారు చాలా గొప్ప వ్యక్తి. జీవితాంతం క్షణం తీరిక లేకుండా కోట్లాది మందికి తన గానామృతంతో మానసిక ఉల్లాసం అందించిన మహనీయుడు ఆయన. ఆత్మకథ ముఖ్యాంశాలు అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెబుతున్నానేమిటి అని సందేహించకండి, అక్కడికే వస్తున్నాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక ఆత్మకథ, అందులో కొన్నైనా ముఖ్యాంశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొందరు వ్యక్తం చేయగలుగుతారు, కొందరు వ్యక్తం చేయలేరు. కొందరు ఇతరులకు డబ్బిచ్చి రాయించుకుంటారు, కొందరు తామే రాసుకుంటారు. కోట్లాది ఆత్మకథలను వడకొడితే ఎవరి కథలోనైనా కొత్తగా ఏముంటుంది? శ్రీరాముడైతే శివధనసు విరిచానంటాడు, శ్రీకృష్ణుడైతే గోవర్ధనగిరి ఎత్తానంటాడు, దుర్యోధనుడైతే తన దుర్మార్గాన్ని కొండవీటి వెంకటకవి చేత సమర్థింపజేయించుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారైతే ఆయన తర్వాత 5 తరాల వారు వచ్చినా తన కన్నా మేధావి లేడంటాడు. ఇక నా ఆత్మకథలో మాత్రం ఏముంటుంది? ఏమున్నా లేకపోయినా ఆత్మకథలు అనేవి అనవసరమని బాలు గారి మరణం నాకు తెలియజెప్పింది. చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విడగొట్టి కొలిచినట్లు నా జీవితాన్ని 25 సెప్టెంబర్ 2020కు ముందు, ఆ తర్వాత అని అభిప్రాయపడుతున్నాను. నేను చెప్పదలుచుకున్న కీలక సారాంశం ఇప్పుడు చెప్పి ముగిస్తాను. ఈ భూమి మీద ఎవరు ఏమి చేసినా, ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఏమి సాధించినా, ఎంతమందికి సహాయపడినా, ఎన్ని త్యాగాలు చేసినా ప్రాథమికంగా ఎవరి కోసం వారు చేస్తారు, జీవిస్తారు.
ఎవరు ఎందుకోసం చేసినా వారికి తగిన ప్రతిఫలం లేదా కర్మఫలం ఈ ప్రకృతి ఇచ్చే తీరుతుంది. ఇంకా ఆత్మకథలు రాసుకోవలసిన అవసరం ఏముంది? అయితే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి జీవించిన కాలానికి చెందిన వ్యక్తిగా నిన్న నాకు ఒక నిశ్చితాభిప్రాయం కలిగింది. ఎవరైనా తాము జీవించి ఉన్న కాలంలోనే కదా ఎవరికైనా సేవలు అందించగలుగుతారు, ప్రతిఫలంగా ఏమైనా తీసుకోగలుగుతారు. కానీ బాలు గారు మరణించిన ఆయన పాటలు జీవించే ఉంటాయి. వాటి ద్వారా ఇప్పటికి ఇంకా పొట్టని రేపటి తరం వారు కూడా ఆయన గానామృత సేవలు పొందగలుగుతారు. అందువలన ఎవరైతే తాము మరణించాక కూడా తమ సేవలు మానవ జాతికి అందించి సంతోష పెట్టగలరో వారు మాత్రమే ఏమైనా సాధించినట్లు. మొన్నటి వరకు నేను సాధించిన విజయాలన్నీ భ్రాంతి అని తెలియజెప్పిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.